సో ఇదన్నమాట గైస్ మన మోడిఫికేషన్స్. మెకానికల్ చేంజ్ వచ్చేప్పటికి ఈ ఏఎస్వి లెవరే. యా, మల్టిపుల్ క్లిక్ అడ్జస్ట్మెంట్. అండ్ నేను తీసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ చూసి, యాక్చువల్గా క్లచ్ ఇలా లోపలికి వెళ్ళాలి, దిస్ ఈజ్ యాక్షన్. బట్ ఇదేంటంటే అన్బ్రేకబుల్ డిజైన్. సో చూసి ఎంత ముందుకు వచ్చారో చూసారా. సో యా, యాక్సిడెంటల్గా బైక్స్ ఎప్పుడైనా పక్కన లైట్గా స్లిప్ అయిపోయినప్పుడు లేదా క్రాషెస్ అప్పుడు ఇట్ కైండ్స్ ఆఫ్ బెండ్స్ టువర్డ్స్ దిస్ వే. అండ్ ఆల్సో రెగ్యులర్ క్రాషెస్ కూడా ఏఎస్వి గేవ్ అన్బ్రేకబుల్ వారంటీ అనమాట. సో అప్ టు 3 years ఐ థింక్ ఐ కెన్ క్లెయిమ్ అన్బ్రేకబుల్ వారంటీ. ఈవెన్ రెగ్యులర్ క్రాషెస్లో ఇక్కడ క్రాక్ అయినా ఐ కెన్ క్లెయిమ్ ద వారంటీ ఫ్రమ్ దెమ్. సో యా, సూపర్ డిజైన్. అండ్ అసలు ఫీల్ కూడా ఏంటంటే నేను ఎడ్జ్కి పెట్టించాను వైర్ అడ్జస్టబిలిటీ అప్పుడు. ఇదే నా క్లచ్ మోషన్. సో చాలా స్మూత్ అయిపోయింది అనమాట. రివ్యూలో చెప్పాను కదా క్లచ్ లైట్గా హార్డ్ ఫీల్ ఉందని. ఇప్పుడైతే అది 0. క్లచ్ సిల్కీ స్మూత్గా ఉంది ఇప్పుడైతే. అండ్ ఈ మిర్రర్స్ లిటరలీ తెలుసా, ట్రయంఫ్ వాళ్ళకి నేను చెప్పే వరకు వాళ్ళకి తెలియలేదన్నమాట అసలు ఇది ఫస్ట్ కాపీ మిర్రర్స్ అని. సో రాకెట్ మిర్రర్స్ కొని తీసుకొచ్చారా అని అడిగారు. అండ్ ఫిట్టింగ్ కూడా అంత ఈజీగానే అయిపోయింది. సో యా, ప్రెటీ మచ్ నాకైతే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేకెడ్ బైక్స్ లాగా ఉంది గైస్. ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మిర్రర్ క్యాప్స్ ఉన్నాయి కదా, ఆ మిర్రర్స్ ఆల్మోస్ట్ టైగర్ మిర్రర్స్ మనకి ఇంతకుముందు వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, యాజ్ నేకెడ్ యాజ్ ఇట్ షుడ్ బీ. సో ఇప్పుడు నచ్చిందన్నమాట. ఆబ్వియస్లీ ఫంక్షనాలిటీ అయితే చాలా 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 తగ్గింది. చెప్పాను కదా రివ్యూలో కూడా, నా స్టాక్ మిర్రర్స్ సూపర్, బట్ నాట్ అ నేకెడ్ బైక్ గైస్. నేకెడ్ నీడ్స్ టు బీ నేకెడ్, ఇట్స్ కాల్డ్ ఎ నేకెడ్. సో ఇప్పుడైతే నాకు చాలా ఎయిరీ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మిర్రర్స్ ఉన్నప్పుడు అలా మీరు వీడియోస్లో కూడా చూస్తుండొచ్చు, కొంచెం ఫిష్ ఎఫెక్ట్ లాగా వచ్చేది ఆ మిర్రర్స్ వల్ల. ఐ డోంట్ నో వై. సో ఫోకస్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతూ ఉండేది క్యామ్స్తో. బట్ నాకైతే సూపర్ నచ్చింది లుక్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఆల్సో దీని నుంచి మీరు చూసుకోవాల్సింది కూడా అదే, ఇదే మిర్రర్స్ నేను నార్మల్గా ట్రయంఫ్లో కొనాలంటే 18,000 to 22,000 అవుతాయి. సో చూసారా, ఇదే 5,000 to 6,000 గైస్ ఇది యూఎస్ని తెప్పించుకుంటే. సో మనీతో జాగ్రత్త. ఎస్పెషల్ నాలాంటి వాళ్ళకి చెప్తున్నాను, యాజ్ ఎ మిడిల్ క్లాస్ సూపర్ బైకర్స్ ఎసెన్షియల్స్ మీదే మనీ పెట్టండి. ఇప్పుడు నేను చూడండి, నాకు లిటరల్ ఫ్రేమ్ స్లైడర్స్ యూఎస్లో ఉండిపోయినాయి. బట్ బండి కొనేటప్పుడే ఇంజిన్కి ఏమవ్వకుండా ముందు కేసుని చేయించాను. సో మనీ విషయంలో జాగ్రత్త, కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి. దోల తీరిపోతుంది నాకైతే, ఫ్రాంక్గా చెప్తున్నాను కదా. రైడింగ్ గేర్కి అసలు బడ్జెట్టే పెడదాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి కెమెరా కానీ అయిపోతున్నాయి, దానికని అయిపోతున్నాయి. బట్ ఈసారి డిసైడెడ్. సో నాకైతే రైడింగ్ గేర్ అయితే తీసుకోవాల్సిందే. అండ్ యాజ్ యూజువల్ 700 పెట్టి డీటెయిలింగ్ వాష్ చేయించాను బ్రో దీనికి. లిటరల్ నేను మార్నింగ్ చేయించాను, నేను ఈవినింగ్కి రైన్. నేనైతే వదిలేసాను ఇంకా. సో కొంచెం ట్రయంఫ్ ఓనర్స్ని అడిగాను. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే, బ్రో ట్రస్ట్ ఇన్ అవర్ బైక్స్ క్వాలిటీ. సో యా, ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద బైక్స్ క్వాలిటీ. అండ్ ఆల్సో గ్రాఫిన్ కోటింగ్ వాళ్ళు చూసారో, నాకు తెలిసి ఈ రీజన్లో అయితే నాకైతే అసలు క్లీన్ ఫినిష్ చూడండి. మిగతా చోట్ల ఎక్కడైనా ఉండొచ్చు, ఇదిగోండి సస్పెన్షన్ ఇక్కడ స్లడ్జ్ లాగా ఉండొచ్చు, కానీ వీటికి లేదు. సో యా, కొంచెం మ్యాట్ లుక్ అయితే ఆబ్వియస్లీ పోయింది, నేనేం కాదన్ను. బట్ డెఫినెట్లీ రైనీ సీజన్లో అయితే నాకు గ్రాఫిన్ వాల్యూ అయితే తెలిసిందన్నమాట. సో వెల్ వర్త్, మనీ వెల్ స్పెంట్ ఆన్ దట్. అదే చెప్పేది, ఎసెన్షియల్ మినిమల్ ఎసెన్షియల్స్ ముందు చేసేయాలన్నమాట. నేను ఈవినింగ్ అయితే సూపర్ లుక్ ఉంది గైస్, హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ వచ్చి. బట్ సాడ్లీ వీడియో రికార్డింగ్ చేయలేను, ఫోన్ పాడైపోతుంది మళ్ళీ, కేసు కూడా లేదు. సో యా, వ్యూ ఎలా ఉంది కామెంట్ చేయండి. చిన్న రైడింగ్ క్లిప్ కూడా పెడతాను, క్లచ్ వల్ల యూజ్ ఏంటి అనేది. సో యా, బట్ బైక్ అయితే మటుకి చెప్తున్నా డ్యామ్ సెక్సీ నో, అది మటుకి షూర్. ఓకే, పుల్ అయితే అసలు నీట్గా ఉంది, నీట్, చాలా నీట్గా ఉంది. షిఫ్ట్స్ కూడా ఏంటంటే కొంచెం ప్రిసైజ్గా అవుతున్నాయి అన్నమాట ఫ్లేవర్ చేంజ్ అయినాక. ఎందుకంటే పుల్ అది కంప్లీట్లీ అడ్జస్ట్ చేసేటప్పుడే షోరూమ్ వాళ్ళు నా లెంత్ తగ్గట్టు అడ్జస్ట్ చేశారు కరెక్ట్గా. అండ్
యా అండ్ చాలామంది వ్యూ గురించి పెట్టారు. యా నేను కూడా పెద్దగా చూసుకోలేదు ఈ మధ్య. బట్ ఈ యాంగిల్ ఎలా ఉంది? ఈ యాంగిల్ నాకు తెలిసైతే యాక్షన్ టు ద బెస్ట్ యాంగిల్ ఇదే నాకు తెలిసి నేను వాడగలిగే హెల్మెట్కి. ఇదేంటంటే టీటీ కోర్స్, సో కొంచెం విన్నాస్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ బట్ అదే గైస్, ఈ హెల్మెట్ షేప్కి ఇప్పుడు ఎంజెడ్ రేస్ చూసారా? ఎంజెడ్ రేస్ అయితే కిందకు ఉంటుందో లేదా పైకి, ఆ రెండు యాంగిల్సే నాకు సెట్ చేయగలుగుతున్నాను. నేను ఎగ్జాక్ట్గా పెట్టలేకపోతున్నాను. సో వ్యూ మటుకి చూడండి, సూపర్ ఉంది వ్యూ అయితే. బట్ నాకు తెలిసి మోస్ట్లీ క్యాంప్ పిక్ చేస్తుందా? ఆ మౌంటైన్ పైన క్లౌడ్స్ లాగా ఉన్నాయి. రైన్ గేర్లో ఉన్నాను. సో అండ్ బయట కూడా చాలా చాలా కుక్క పిల్లలు. అసలు వ్యూ చూడండి బ్రో. రైన్స్ని అనుకుంటాను కానీ ఎగ్జాక్ట్ అసలు రైన్స్ పడే ముందు కానీ రైన్ పడిన కొంచెంసేపు తర్వాత కానీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. చెప్పాను కదా 700 పెట్టి వాష్ చేయించానని, మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఇదో 700 కాదు, బేసిక్ వాష్ అయితే అని చేపిస్తాను. సో ఇక డిసైడ్ రైనీ సీజన్ పట్టించుకోను. సెరమిక్ చైన్ లూప్ ఉంది, సో చైన్ ఈజ్ సేఫ్. ఇట్స్ ఓకే, ఫైన్. ఇక నార్మల్గా వాడేస్తాం బైక్ని. ఎనీవే ప్రశాంతంగా రైడ్ చేస్తాను. విన్నాస్ అయితే వస్తుంది ఆబ్వియస్లీ. సో వీడియోస్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే రీజన్ నెంబర్ 1, ముందు వెనక తెలియకుండా దిగేశాను. అండ్ అడోబ్లోంచి చేస్తుంటే అసలు క్వాలిటీ డిఫరెన్స్ నాకే తెలుస్తుంది. సో అడోబ్లో కొంచెం చూసుకొని అప్పుడు చేస్తాను అన్నమాట. ఓకే.